దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ కాకినాడ తరపున నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, ఆయన అత్యంత మహాకృపను బట్టి ఈ యొక్క ఆగస్టు మాసంలో 11 నుండి 17 వరకు 7 దినాల ఉపవాస ఉజ్జీవ కొడుకులు స్థానిక మందిరము కాకినాడలో ఇవి జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9:30 వరకు ఈ కొడుకులు జరగబోతూ ఉన్నాయి. సంఘక్షేమం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు, దేశ క్షేమం కొరకు, ఇంకా అనేక అంశాల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతోమంది వేదనలో ఉన్నారు. వాటన్నిటిని బట్టి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. తప్పక మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి. ఏదైనా మీ ప్రార్థన విన్నపము ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో చూస్తున్న మీరు కింద కామెంట్స్లో మీ ప్రార్థన అవసరత తెలియపరిచినట్లయితే, ముఖ్యంగా ఆ ప్రార్థన అవసరతను మేము జ్ఞాపకం చేసుకుని మీ గురించి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అట్లాగే మీరు ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు లైవ్ 7:30 నుంచి లైవ్ మీరు వీక్షించవచ్చు. కాబట్టి ఏ స్థలములో ఉన్ననైనా మీరు తప్పకుండా ఈ కార్యక్రమాలు, ఈ కూడుకుల్లో పాలు పొందండి. తప్పక మీ యొక్క జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. మర్చిపోవద్దు, సోమవారం నుండి అనగా 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు, ముఖ్యంగా చివరి రోజు 17వ తారీఖున ఆదివారం సాయంకాలం కుటుంబ ఆశీర్వాద కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ స్థానికంగా కాకినాడ వాస్తవులైతే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పక ఆ కుటుంబ ఆశీర్వాద కూడికకు మీరు రండి. తప్పకుండా మీ కుటుంబాలు ఆత్మీయంగా దేవుని వాక్యం చేత కట్టబడతాయని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేయండి మంచి వాతావరణం కొరకు. దేవుని ఆత్మ ఆ 7 దినాలు బహుబలంగా సంచరించేలాగిన బలమైన వాక్య పరిచర్య ఆ 7 దినాలను దేవుడు మనకు అందించేలాగిన ఆ మాటల చేత, ఆ వాక్య ప్రత్యక్షతల చేత అనేక మంది బలపరచబడి ప్రభువులు ఇంకా బలమైన యోధులుగా కొనసాగి ముందుకు దేవుడి సన్నిధిలో నడిపించబడేలాగిన తప్పకుండా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఈ కూడుకుల్లో పాలు పొందాలని మరొకసారి కాకినాడ హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ తరపున నా యొక్క శుభములను తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. మర్చిపోవద్దు, ఈ నెల 11 నుండి 17వ తారీఖు వరకు. థ్యాంక్ యూ.